హాయ్ హాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? వ్లాగ్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసాం. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అయితే అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా, సారీ. బాబుకి హెల్త్ బాగాలేదు, అందుకని కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్. ఇంట్లో కూడా ఇంకెక్కడైతే రక్షాబంధన్ అనేది మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకా బస్ వచ్చింది, బస్ కూడా ఎక్కేసాము. చాలా లేట్ అయిపోయింది. మా చెల్లి వాళ్ళు అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు. నేనైతే ఆఫ్టర్నూన్ 12:30, 1 అయిపోయింది వెళ్ళే కొద్దికి. ఇంకా మా చెల్లి వాళ్ళు వెళ్ళారనేసి మేము అంటే అందరూ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా కట్టలేదనమాట. లాస్ట్ ఇయర్ టైమింగ్స్ బాగాలేదు, 9:30 పైన అన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ ఎవరు వెళ్ళలేదు. మాకు ఒకటే కట్టేసింది, అందుకనేసి ఈసారి మేము అందరూ వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళైతే డైరెక్ట్గా నెల్లూరు నుంచి అయితే వచ్చేసారు. ఇంకా మేము కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము. ఇంకా మా అన్న అయితే పికప్ చేసుకున్నాడు, వచ్చి ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము. వీడియో అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, కమెంట్ కూడా చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని చెప్పేసి ఆల్ దానిపైన క్లిక్ చేశారంటే అన్ని నోటిఫికేషన్స్ అయితే అన్నీ వచ్చేస్తుంది. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ చూడండి, ఇంకా స్టార్ట్ అయిపోయింది హంటింగ్ అనేసి. నిమ్మకాయల హంటింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ. అంటే లెమన్ రైస్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ అంటే చెట్టు ఉంది, అందుకని నిమ్మకాయల కోసం అయితే వచ్చాము ఇక్కడికి. ఇంకా అదే టైంకి గ్యాస్ కూడా అయిపోయింది, అందుకనేసి పక్కన పోయి తీసుకొని వచ్చేసింది మా అక్క అయితే. సరే, బాదంకాయ చెట్టు అయితే ఉంది మా అన్న వాళ్ళ ఇంటికాడ. ఇంకా మా అక్క కూర్చొని బాదంకాయలు అయితే కొట్టిస్తుంటే కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఇలా అమ్మగారింటికి వెళ్ళినప్పుడు మాత్రమే మాకు ఇలాంటి ఫ్రీ స్పేస్, అంటే మాకంటూ ఒక కొత్త లోకం దొరుకుతుందన్నమాట. అంటే ఇంట్లో ఉంటాము, కాకపోతే ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఏం పని ఉండదు. అమ్మగారి ఇల్లు కూడా ఇప్పుడు వదిన కూడా వచ్చింది, కొత్తగా మా అన్నకైతే పెళ్ళయింది. ఇంకా వెళ్ళాము. మా వదిన అయితే బాగా చేసి పెట్టింది, ఫుల్గా తినేసి మంచిగా రాఖీ కట్టేసి వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా మేమైతే నైట్ 9:30 కరెక్ట్గా 9కి ఎండ్ అవుతుందంటే మేము 9 o'clock స్టార్ట్ చేసామన్నమాట. ఆ టైంలో చూడండి, అప్పుడు ప్రిపరేషన్ అంటే కరెంట్ కూడా లేదు, అప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే కొందికి టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేక ఇంకా కరెంట్ లేదు, వస్తుందో రాదనుకుంటాం. ఇంకా మొన్న అయితే సారీ కూడా పెట్టాడనమాట. ఇవంతా మా కోసమే తెచ్చాడు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వెళ్ళడమే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింటారు. అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు కదా, ఈసారి వస్తారో రారో అని చెప్పేసి అనుకున్నారు. కానీ మేము వదులుతామా, ఎంతన్నా రాఖీ రోజే కదా మొత్తం గుంజాల్సింది అన్న వాళ్ళ దగ్గర, అందుకనేసి మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము. ఇక్కడదే చెప్తున్నా, మా వదిన అడ్డంగా వస్తుంది, ప్రెగ్నెంట్ తను, ఎక్కడ కొట్టేస్తారు అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతూ చెప్తున్నాం మా చెల్లి వాళ్ళకి, జాగ్రత్తగా నడవండి అని. ఇంకెక్కడైతే సార్ అనమాట. ఇది సారీస్ అసలు అంటే ఆఫ్టర్నూన్ తెచ్చాడు, మేము వెళ్తానే అప్పుడే సెలెక్ట్ చేసుకునేసినారు ఇద్దరు అయితే దొంగలు, మంచి కలర్స్. మేము ఇంకా ఉన్న కలర్స్ ఎత్తుకునేసినాము. ఇక్కడ మా అక్క అయితే ఇంకా రెడీ అవ్వలేదు, ఇదే చూపిస్తున్నాను చూడండి. మేమంతా రెడీ అయిపోతే కూడా మా అక్క మళ్ళీ శారీ బాగాలేదని మళ్ళీ శారీ మార్చేసింది. ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరైతే చూసేయండి. ఇక్కడైతే రాఖీ కట్టడానికి అయితే ఇంకా టైం అయితే స్టార్ట్ అయిపోయింది. మా అక్క అయితే అందరూ రాఖీలు అయితే చూపించేస్తుంది అనమాట. ఇక్కడ ఎవరెవరికి ఏ రాఖీలు అని చెప్పేసి మా అత్త కూడా కడుతుంది అనమాట. మా పెద్దనాన్నకైతే మా అత్త కూడా ఫస్ట్ టైం కడుతుంది. ఇంకా మా అక్క అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎట్లా కట్టాలి ఏమని చెప్పేసి, అదే చెప్తుంది ఇక్కడైతే. దానికనేసి నేను మిడిల్లో వచ్చి ఇంకా వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కటి ఇచ్చేయి, అంటే మళ్ళీ ఎత్తుకునేటప్పుడు కష్టం ఉండదు అక్షంతాలు తీసుకునేదానికి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా. అందుకే రాఖీలన్నీ మళ్ళీ తీసేసింది. ఇంకైతే ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. ఇంక అందరూ మా చెల్లి అయితే స్వీట్ బాక్స్ రెడీగా ఉంది. అందరూ అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలకై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా.
దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన దొంగలు తల్లి మాట పరువల్లి రామునింట ప్రేమలు పంచాలి ఆ సీతలాగా పేరుకు రావాలి వెళ్ళిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా ఆ నన్ను నువ్వు జారనికమ్మా ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటను నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవనా అల్లుపై ఉన్నావంటే నిదరవనా కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలకై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా జాబిల్లి ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని ఇద్దరొక్కటయ్యే జోడు పెళ్ళి ఇంటి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్ళి బహుమానంగా ఆశీసులనే అడుగుతున్న పెళ్ళి మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఏడు చోటు పెళ్ళి ఇంటి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి
వేసిన ఈ మేళంలో మందిరిలో నా పండుగలన్నీ నిలుపుతున్న పెళ్లి నవ్వులలో నా కన్నుల తడిని కలుపుతున్న పెళ్లి మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి ఇద్దరొక్కటయ్యే పెళ్లి గీడి చోడు పెళ్లి ఇంటి పేరు మాదే పెళ్లి జంట నడక పెళ్లి అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిత్తాను హాయి హాయిగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణపడిపోయే ఉంటాను చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకుంటానే చెల్లెమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది దారి చూపే వేలి చివరే నిన్ను నడిపిస్తూ ఉంటానే சிந்தும் தேத்துழியில் அடையில்லாத சுவைதான் உன் பாசத்தில் கண்டேன் என் வாழ்க்கைக்கு ஒரு விடைதான் உண்மைகள் எங்கே பொய்களுக்குள்ளே நன்மைகள் எங்கே இவைகளுள்ளே யாரென்ன சொன்னாலும் யாரென்ன செஞ்சாலும் சொந்தமும் பண்ணாமும் मेरा भाई तू मेरी जान है मेरा भाई तू मेरी शान है मेरा भाई तू मेरा भाई तू मेरा भाई तू